కూడా అంత దొంగ రాజకీయం. అంతేనే కదా, దొంగ రాజకీయం అంటే మామూలు దొంగ రాజకీయం కాదు. రాష్ట్ర బడ్జెట్ని మించి హామీలను ఇచ్చి రాష్ట్రంలో ఎన్నో 20,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి వాటిని ప్రజలపైన ఖర్చు పెట్టకుండా మొత్తం ఈ ఎలక్షన్లకే ఉపయోగించుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. మరి దొంగ రాజకీయాలు కాకుండా ఇంకేమో రాజకీయాలు. అక్క చెప్పింది దొంగ రాజకీయాలు, కానీ కొందరైతే లంగ రాజకీయాలు అంటారు సిగ్గు లేకుండా. మరి ఇది రేవంత్ రెడ్డికి ఉండాలి, మరి ఏందో మరి చూద్దాం. మాట నిలబెట్టుకోవాలి, నిలబెట్టడం ఆయన మాట నిలబెట్టుకోవాలంటే మళ్ళీ కొమరెల్లి మల్లన గుర్తుకు రావాలి. ఈసారి కొమరెల్లి మల్లన పైనే ఓటేషన్, కానీ ఇక కొమరెల్లి మల్లన కూడా ఆయన నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోతాడు ఈయన మాటలకి. 5 ఏళ్ళు మళ్ళీ దొరకడు, నిజంగానే దొరకడు. ఆయన ముఖమే ఊపడుతుంది అట్లా, కానీ ఎప్పటికైతాయో తెలియదు. 6 గ్యారెంటీలు ఎప్పటికైతే తెలియదట. మరి రేవంత్ రెడ్డి మరి ఏంది, మరి నీ ప్రచారాలు చూసుకుంటే, నీ ప్రెస్ మీట్లు చూసుకుంటే, నీ మాట తీరు చూసుకుంటే, నీ దొంగ పత్రాలు